ఓకే అండి. అందరికి నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే సలార్ మూవీ రివ్యూ అయితే ఇప్పుడు చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో అందరికి నచ్చితే తప్పకుండా కొంచెం సపోర్ట్ చేయండి. ఏ మాత్రం ఆలస్యం లేకుండా టాపిక్ దగ్గరికి వెళ్తే, ఇక్కడ సలార్ ఫిలిం ఎలా అనిపించిందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. నిజం చెప్తున్నాను. నేను ఎలా ఉంది అని చెప్పడానికన్నా ముందు ఒకటే చెప్తున్నాను. ఎవరైనా సలార్ ఫ్యాన్స్ అంటే మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గనక, ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే గనక ఆళ్ళు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా ఫస్ట్ మూవీ ఎళ్లి వచ్చిన తర్వాత బెటర్. డైరెక్ట్ మూవీకెళ్తే బెటర్ నేను చెప్తున్నాను. ఈ రివ్యూస్ అవి వినాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇక్కడ పాయింట్‌కొస్తే ఫస్ట్ 'సలార్' మూవీ ఎలా ఉంటుంది? దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంది అనంటే ఎలివేషన్ భయ్యా! నాకు మెయిన్‌గా పిచ్చెక్కిచ్చేసినయి ఏందంటే ఎలివేషన్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. అండ్ అంతే కాకుండా మన 'ప్రభాస్' అన్నని ఆఫ్టర్ ది లాంగ్ టర్మ్ ఇలాంటి ఫైట్ సీన్స్‌లో చూడడం అనేది ఇంకా పెద్ద అదొక వేరే లెవెల్ అనిపించింది. అంటే ఇక్కడ చూసుకుందాం స్టోరీ అయితే ఏ విధంగా ఉండేదని ఫస్ట్ మాట్లాడుకుంటే, ఏం లేదు మనకు ట్రైలర్‌లో చూపెట్టినట్టే. మనకు సెకండ్ ట్రైలర్‌లో గాని, ఫస్ట్ ట్రైలర్‌లో గాని ఖాన్ సార్‌ని ఇరుపిక్కించడానికి సెకండ్ హాఫ్‌లో అనేది ఖాన్ సార్ గురించి మొత్తంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే కొంచెం మనకు మన 'ప్రభాస్' అన్న అంత కనిపియడు కానీ ఫస్ట్ హాఫ్‌లో కొంచెం క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం గాని, లేకపోతే ఏమంటారు మొత్తము మన 'ప్రభాస్' అన్నకు ఒక 2 ఎలివేషన్స్ ఇస్తారు దీంట్లో. అండ్ మన 'ప్రభాస్' అన్న గురించి కొంచెం తెలుసుకోవడం. ఈ టైప్‌లో అయితే ఫస్ట్ హాఫ్ అయితే ఉంటుంది. మీ అందరికీ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే చాలా కిక్ ఎక్కిస్తుందని నేనైతే చెప్తాను. అండ్ యాస్ వెల్ యాస్ ఇంకొక విషయం ఏందంటే దీంట్లో నేను చెప్పాను కదా ఎలివేషన్స్ అని. సో, అక్కడ మన 'ప్రభాస్' అన్నకి ఫస్ట్ హాఫ్‌లో కొంచెం ప్రీ క్లైమాక్స్‌లో ఎలివేషన్స్ మాత్రం అదిరిపోతాయి. అండ్ ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో మాత్రం 3 అనుకుంటా మాక్సిమం ఫైట్ సీన్స్ అవి మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇంక్లూడింగ్ టు క్లైమాక్స్ భయ్యా! క్లైమాక్స్ ట్విస్ట్ అనేది బాగానే ఉంటుంది. మీ అందరికి నచ్చొచ్చు. అండ్ అంతే కాకుండా క్లైమాక్స్‌లో మనకు పార్ట్ 2 ఉండేట సీన్స్ కూడా కొంచెం అంటే పార్ట్ 2 ఉండేటట్టు కొంచెం మనకొక పడుతుందన్నట్టు. అది మీకు చూసి అర్థమైతే నేను చెప్పేదానికన్నా. సో, ఈ టైప్‌లో అయితే మూవీ అయితే ఉంటుంది. అండ్ దీనిలో మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందామా అంటే, మైనస్ పాయింట్స్ గురించి ఏం లేదు. కొంచెం ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది కొంచెం ఏదో లైక్ బాగా కొంచెం లాగ్ అన్నట్టు అనిపించింది. కానీ ఓకే. మన 'ప్రభాస్' అన్న కోసం ఆ మాత్రం ఈ మూవీ అనలేమా అని నేనైతే ఓకే అని చెప్తాను. అండ్ మూవీలో సాంగ్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో తీశాను. సాంగ్స్ మాత్రం ఈ మూవీలో కూడా చాలా సెట్ అయ్యాయి. నాకైతే నచ్చినాయి. అంటే కొన్ని లిరిక్స్ అనేటివి ఎలా అంటే పిల్లలని చెప్పటం గాని, ఇప్పుడు సెకండ్ సాంగ్ గాని, ఫస్ట్ సాంగ్ గాని 'సూర్యుడే' అనే సాంగ్ గాని ఫ్రెండ్‌షిప్‌తో గాని సో, ఈ విధంగా ఒకటి ఎమోషనల్, ఒకటి ఫ్రెండ్‌షిప్ ఈ విధంగా అయితే సూట్ అయినాయి. అండ్ దీంట్లో బీజీఎం స్కోర్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడనో కొంచెం అలా అనిపించింది గానీ ఓకే. ఎందుకంటే మన 'ప్రభాస్' అన్న కోసం ఆ మాత్రం చూడలేమా అన్నట్టు అనిపించింది. కొంచెం ఇంకో కొంచెం డోస్ ఉండి ఒక్క అట్రాక్టింగ్ లాగా బీజీఎం ఉంటే బాగుంటది అనిపించింది. కానీ ఓకే. ఓకే అనిపించింది. నో ప్రాబ్లమ్. అది నేను అగ్రీ చేస్తాను. అండ్ ఓవరాల్‌గా ఈ టైప్‌లో అయితే ఉంటుంది 'సలార్' ఫిలిం. మీ అందరూ చూడన్నా అంటే టికెట్స్ ఉంటే వెళ్లి చూడాల్సిందే. ఎటువంటి ఆప్షన్స్ లేవు. ఎందుకంటే ఇన్ కేస్ మీరు టికెట్స్ లేకపోవడంతోని, చూడలేకపోవడంతోని నేను కొంచెం వెయిట్ చేద్దాం అన్నట్టు చూస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చాలు దాదాపు థియేటర్ వీడియోస్ మాత్రం చాలా వస్తుంటాయి. ఫ్యాన్స్ రిలీజ్ చేస్తుంటారు. అప్పుడంతా మీకు ఎగ్జాక్ట్ అనిపియది. సో, అర్థం చేసుకోండి. డైరెక్ట్ థియేటర్‌లోకెళ్ళి చూస్తే ఈస్ బెటర్ అని చెప్తాను. అండ్ యా గైస్ దట్స్ ఇట్ అబౌట్ ది 'సలార్' మూవీ రివ్యూ. మీ అందరికి నచ్చిందనుకుంటున్నా. అండ్ ఆఫ్టర్ ది లాంగ్ టైమ్ మన సాలిడ్ 'ప్రభాస్‌ని' ఈ మూవీలో చూస్తామని చెప్తాను. అది మాత్రం గట్టిగా చెప్తాను. మీరు వెళ్లి చూడండి. అండ్ యా గైస్ దట్స్ ఇట్ అబౌట్ వీడియో. అండ్ వీడియో అందరికి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి కొంచెం ఛానెల్‌ని సపోర్ట్ చేయండి భయ్యా. And that's it about the video and thank you to all and thank you guys.